హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే రైస్తో కొత్తగా ఒక మంచి రెసిపీ చేశాను. వంకాయ వెల్లుల్లి మసాలా రైస్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రండి చేద్దాం. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. టిఫిన్ బాక్స్లోకి కానీ లంచ్లోకి కానీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. రండి చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే వంకాయ వెల్లుల్లి మసాలా రైస్కి కొన్ని మసాలా దినుసులు అయితే నేను తీసుకున్నాను. చూడండి, ఒక 4-5 ఎండుమిర్చి, మన కారానికి తగ్గట్టు, కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా నువ్వులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఒక 10 గింజలంత మిరియాలు, 1 స్పూను ధనియాలు అన్నమాట. ఇప్పుడు చూడండి, వంకాయలు అయితే ఒక 4 తీసుకున్నాను. మన ఇష్టం అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా అయితే ఇవి ఫ్రై చేసుకుందాం దోరలుగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇందులో వేసేసుకుందాము. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయకూడదు ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా చిటపట్లు ఆడుతున్నా కదా. ఇప్పుడైతే స్టవ్ కట్టేసి మనం ఇది పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఫ్రై చేసుకునే దినుసులు అయితే చల్లగా ఆరిపోయాయి. ఇప్పుడు ఇలాంటి ఒక చిన్న జార్లు ఇవన్నీ వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు వేసుకుంటే కొద్దిగా పుల్లదనం బాగుంటుంది అన్నమాట. చూడండి, వెల్లుల్లి అయితే కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు వేయకూడదు, కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకొని తర్వాత మనం వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే బరగ్గా చేసుకున్నాను కదా. చింతపండు కూడా బాగా మెదిగిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఊరికినే ఒక ఇలా తిప్పి తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వెల్లుల్లి కూడా ఇందులో వేసి తిప్పేసాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అన్నాన్ని తాలింపు వేసేసుకుందాం. లోపు అయితే నేను చూడండి, అన్నం తాలింపు వేసే ముందుగానే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు ఫ్రెండ్స్, కొద్దిగా పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు అయితే ఉప్పు నీటిలో ఇలా కట్ చేసుకున్నాను. ఎర్ర వంకాయలు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మన ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు, కాకపోతే ఇవి చూడడానికి బాగుంటాయి. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, అన్నాన్ని అయితే ముందుకు ఇలా పొడిలాడుతూ ఉడికించుకోవాలన్నమాట. మిగిలిన అన్నంతో చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా అయితే అన్నం వంపి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం రైస్ అయితే చేసేసుకుందాం. చూడండి, నేనైతే ఇప్పుడు ఒక స్టీల్ది పెనం అయితే పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా 1 స్పూను నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇంకొద్దిగా అయినా వేసుకోవచ్చు. నేను ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ఆయిల్ కూడా వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఉత్త ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొద్దిగా వేడెక్కనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూను పల్లీలు వేసుకుందాము. ఇందులోనే కొద్దిగా ఆవాలు వేసుకుందాము. 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రెండ్స్ అవి. ఇప్పుడైతే ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఇవి కూడా బాగా ఇలా ఫ్రై అయిపోయాయి పోపు దినుసులు. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుందాము. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కావాలంటే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే పోపు దినుసులు పల్లీలు వేసాను అనమాట. ఇలా బాగా మంచి కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు కూడా బాగా ఇలా ఫ్రై అయిపోయాయి కదా మనం వేసిన పోపు దినుసులన్నీ. ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కల్ని వేసేసుకుందాము. వంకాయ ముక్కల్ని ఇలా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేసుకుందాం కలర్ కోసము, చిటికెడంతా పసుపు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనం ఉప్పు చల్లుకోవాలి. రైస్కి మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వంకాయకి ఉప్పు పట్టాలి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయలు ఉడికే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, వంకాయ కూడా ఇలా బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మెత్తగా. ఇప్పుడైతే మనం ఇందులో రైస్ వేసేసుకుందాము. రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, బాగా ఇలా పొడిగా ఉడికించుకోవాలి, అప్పుడే బాగుంటుంది. రైస్ అంతా ఇందులో వేసేసుకుందాము.
ఫ్రెండ్స్ చూడండి రైస్ అంతా ఇందులో వేసేసాను. ఇప్పుడు ఒకసారి అంతా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడా మనము ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. వంకాయలో మాత్రం వేసాను, రైస్లో నేను వేయలేదు. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు మనకి వంకాయ మసాలా అంతా రైస్కి పట్టే వరకు బాగా కొద్దిగా ఇలా ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పొడి చేసుకున్న మసాలా కూడా వేసేద్దాము, కొద్దిగా ఫ్రై చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి ఉప్పు అంతా రైస్కి బాగా పట్టింది కదా. ఇప్పుడు మనం పొడి చేసుకొని మసాలాని అంతా ఇందులో వేసేసుకోవాలి. అంతా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను సరిపడా వేసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ రైస్ కనుక తీసుకుంటే ఎక్కువ మసాలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా రైస్కి ఇలా పట్టే వరకు బాగా ఫ్రై చేసుకుందాము. మంచి స్మెల్ వస్తుంది కదా. చూడండి నేనైతే నెయ్యి వేసాను కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. బాగా ఇలా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి బాగా అయితే ఇలా ఫ్రై చేసేసాను. మనం వేసిన మసాలా అంతా రైస్కి బాగా పట్టేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాము. అయిపోయింది ఫ్రెండ్స్ వంకాయ వెల్లుల్లి మసాలా రైస్ అయితే. చూడండి ఎంత బాగుందో. మనం ఇప్పుడే కొద్దిగా ఉప్పు అయినా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడైతే దింపేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్ వంకాయ వెల్లుల్లి మసాలా రైస్. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. చూడండి ఎంత బాగుందో. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి.